జరుగుతున్నటువంటి సామాజిక న్యాయ పరిపాలన గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని గురించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి చెప్పదలుచుకున్నాను. దాంట్లో రెండు ముఖ్యమైనవి. ఒకటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం భారతదేశంలో మొట్టమొదటిసారి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ని అప్రూవ్ చేసి శాంక్షన్ చేశారు. ఒక్కొక్క హాస్టల్కి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క హాస్టల్కి 25 ఎకరాలు అలాట్ చేశారు. ఇది డబ్బెంత ఖర్చు పెడుతున్నారనే దాని మీద ముఖ్యమంత్రి ప్రత్యేకత లేదు. ఈ హాస్టల్లో ఇంటిగ్రేటెడ్గా ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని, మైనార్టీల్ని, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పిల్లల్ని అందరినీ 2600 మంది విద్యార్థుల్ని ఒకే హాస్టల్లో 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దగ్గర అదే హాస్టల్లో చదువుకునేటటువంటి ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఇది. దీనివల్ల ఆ పిల్లలు ఇంటర్మీడియట్ చదివి సమాజంలోకి వచ్చినప్పుడు కులాలకి మతాలకి ఏ రకమైనటువంటి విభేదాలు లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా సమాజాన్ని మార్పు చేస్తారనే గొప్ప విప్లవాత్మకమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టారు అనే విషయాన్ని సిజే గారి దృష్టికి తీసుకుని వెళ్తాను. వారితో మాట్లాడే అవకాశం లేకపోతే లెటర్ ద్వారా ఇస్తాను. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి క్యాస్ట్ సెన్సస్ చేసి 56% వచ్చినటువంటి బీసీ జనాభాకి 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ పెట్టడానికి క్యాబినెట్లో అప్రూవ్ చేసి గవర్నర్ గారి దగ్గర నుంచి ఆర్డినెన్స్ తీసుకొని రేపు జరిగేటటువంటి ఎలక్షన్లో 42% రిజర్వేషన్, అంటే పరిపాలనా యంత్రాంగంలో బీసీలకి 42%, ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7.5%, ఈబీసీలకి ఈ రకంగా పరిపాలనలో ఇంక్లూజివ్నెస్, ఉద్యోగాల్లో ఇంక్లూజివ్నెస్, చదువులో ఇంక్లూజివ్నెస్, ఇవన్నీ తీసుకొని రావటం అనేది సంపూర్ణ విప్లవం. ఇది పెద్ద యూటర్న్. మామూలుగా డబ్బులు ఖర్చు పెట్టాం, లేకపోతే కొన్ని శాంక్షన్లు ఇచ్చాం, ఇవి కాదు ముఖ్యం. కావాల్సింది ఇక్కడ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో పెద్ద మార్పు. ఇవి కాకుండా అనేక మార్పులు జరుగుతున్నాయి. 7 లక్షల మంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలకి ఒకేసారి 40% మెస్ ఛార్జీలు పెంచారు. వీటన్నిటి కూడా ఇవన్నీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దృష్టికి ఎందుకు తీసుకుపోవాలనుకుంటున్నానంటే, వారు రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయాలనే ఆతృతతో, కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకొని పోవాలనుకుంటున్నాం. ఇంతకుముందు 2-3 చోట్ల మాట్లాడిన సందర్భంగా వారు మీడియాతో చెప్పారు, భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనటువంటిది, అదే ప్రజలకి శ్రీరామ రక్ష, దాని ద్వారా పరిపాలన చేయాలి, దాని ద్వారానే మహాత్మా గాంధీ ఆశించినటువంటి గ్రామ స్వరాజ్యం వస్తుందని చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు. సిద్ధార్థ లేవచ్చు సమయం, నువ్వు లేస్తారో నాకంటే ముందు.